అబద్ధాలు తెలుగుదేశం పార్టీని కూడా మేము నిలబడ్డాం, తెలుగుదేశం పార్టీని నిలబెట్టాం అన్నారు. దాంతో మీరు ఏకీభవిస్తారా? నిలబెట్టాం అన్నదాన్ని మీరేమో ఇప్పుడు వేరే రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. నిలబెట్టడం కాదు, వాడు ఏంటంటే వీడు జైలుకి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబుని కలిసి మనం సెంట్రల్ గవర్నమెంట్ తోటి కలుద్దామని ఒప్పించాడు. ఆయన బీజేపీతో కలుద్దాం, కూటమి కింద ఉందామని ఒప్పించాడు. తప్పలేదు. ఒప్పించి ఏమైనా సరే ఈ దుర్మార్గ పరిపాలనని అంతం చేయాలి కనుక మనం ముగ్గురు కలిసి పోరాడదామంటే సరే అన్నారు. అంచేత వీడి ప్రోద్బలం కూడా ఉంది. తెలుగుదేశం ఎలాగైనా వచ్చునో రానో తర్వాత మాట. వీడు ముగ్గురు కలవటం వల్లే బంపర్ మెజార్టీ వచ్చింది, వాడికి అపోజిషన్ పార్టీకి లేకుండా పోయింది. ఇప్పుడు వీడు కేసీఆర్ మాట్లాడాడు ఇందాక స్పీచ్, ఏదో మాట్లాడతాడు. ఎప్పుడు 40 ఏళ్ళ క్రితం మేము రోడ్ల మీద వంటలు వండాము, ఇంట్లో మన చేసి వంటలు వండాము, రోడ్డు మీద వంటలు వండి ఇంట్లో పెంటలు ఇట్టాము. అంచేత తెలుగుదేశం తెలంగాణ రావడానికి మేము చాలా కష్టపడి 40 ఏళ్ళ క్రితం ఎందుకండి తాతల నాడు మేము నేదులు తాగామంటే ఇప్పుడు మూతులు వాసన వస్తాయంటే రావు కదా. అంచేత నువ్వేం చేసావని కాదు, ప్రస్తుతం నీ పరిపాలన టైంలో ఏం చేసావు. పరిపాలనకు ముందు తెలంగాణ కోసం కొట్లాడావంటే ఒకడే కొట్లాడావా? ఒకటి వల్ల అవుతుంది కదా, ఎంతోమంది కొట్లాడారు. ఏమండి అంటే ఇప్పుడు 2 నెలల తర్వాత మహానాడు సభలు జరుగుతాయండి తెలుగుదేశం పార్టీవి. ఆ సభల్లో ఇప్పుడు నారా లోకేష్ గారు కానివ్వండి, లేకపోతే బాలకృష్ణ గారు కానివ్వండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వాళ్ళు ముగ్గురు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దీనికి ఏమైనా సమాధానం చెప్తారంట? మాట్లాడిందని సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అది మామూలుగా జనరల్గా అన్నమాట. అది మేము ముగ్గురం కలిసాము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్తున్నాడు, చంద్రబాబు ఇంకొక 5 ఏళ్ళు ఇంకొక 15 ఏళ్ళు ఉంటాడు ఆయన గ్యారంటీగాను. ఆయన మాటకి నేను ఎప్పుడు కథను ఎదిరించి మాట్లాడను, నేను వ్యతిరేకించడానికి చెప్పాడు కదా. మరి అలాంటప్పుడు దీన్ని తట్టుకుని మీరు మూతులకు వచ్చిన మాట మానేసి తోకలు పట్టుకుని ఏంటి, ఇప్పుడు కుక్కను కొట్టాడండి మూతి మీద కొడితే ఉండండి, కుక్కను కొట్టాడు మూతి మీద కొడితే ఆడు కోర్టుకి వెళ్ళాడు. కుక్కను కొట్టాడు, ఏం తింటలేదు, చచ్చేలా ఉంది అది. అప్పుడు అది కోర్టుకి జడ్జి అడిగంట, ఆయన మూతి మీద కొట్టావు కదా అని. మరి అది కరిసేది నోటితో కాకుండా తోకతో కలిసి ఉంటే తోక మీద కొట్టి ఉండేవాడిని నేను. అలాగా నోటితో మాటలు పట్టించుకో. కూటమి తాలూకు సభల్లో ఏ నాయకులు ఏం మాట్లాడినా దీన్ని నెగిటివ్గా వైసీపీ వాళ్ళే ప్రచారం చేస్తారు. గ్యారంటీగా అనుమానం లేదు. సందు దొరికితే దూరదామని చూస్తున్నారు వాళ్ళు. డేరాలో ఒంటి సందు దొరికితే దూరినట్టు ఎక్కడ సందు దొరుకుతుంది, ఎక్కడ తేలిక మాటలు మాట్లాడతారా వాళ్ళు పట్టుకుందాం, దాన్ని ఎక్స్పాండ్ చేద్దాం, భూతార్థంలో చూపిందాం, మైక్రో లెన్స్లో చూపిస్తే అది పెద్ద కనపడుతుంది దెయ్యంలాగా. అది వాళ్ళ ఆలోచన. వర్మగారిని ఎన్నికలకు ముందు వర్మగారే గెలిపించారు అని చెప్పి పొగిడారు. ఇప్పుడేమో నిన్న నాగబాబు గారు మాట్లాడుతూ మేము పవన్ కళ్యాణ్ గారు ప్రజలే కారణం మేము గెలవడానికి, ఇంకెవరైనా గెలిపించారు అనుకుంటే అది వాళ్ళ కర్మ అని చెప్పేసి అన్నారు. ఎవరన్నారు? నాగబాబు అన్నాడా? అంటే అది వర్మగారిది ఏం లేదు అసలు. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా గెలిపించారు అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ కర్మ అని చెప్పేసి నాగబాబు గారు చెప్పడం జరిగిందండి నిన్న స్పీచ్. అంటే అది కరెక్టేనా? అంటే పవన్ కళ్యాణ్ గారిని మేమే గెలిపించామని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ కర్మ అని అంతే కరెక్ట్. మేమే గెలిపించాను ఎవరు అంటలేదు కదా. వాడే వాడు లాస్ట్ టైం ఓడిపోయినప్పటికి కూడా ఇప్పుడు ఎంత 12 మంది 20 మంది 21 మందికి నెగ్గాడు కదా, 100% నెగ్గాడు కదా.